వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 10. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ డైవింగ్ ఇన్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ ఐపీఎల్ సిరీస్. సో ఐపీఎల్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ద గేమ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు 2 మ్యాచెస్ అయ్యాయి. 2 మ్యాచెస్ ఎవరు గెలిచారో అఖిల్ని అడుగుదాం. అఖిల్, ఏమైంది? బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ పెట్టినావు, కలర్దాలు లేవు, ఏమైంది? చెప్పావుగా ఆన్సర్ ఆల్రెడీ. 2 ఏమని మ్యాచెస్ చెప్పావు? గెలిచినావు. ఆ, బాధతో. ఏమైంది? బాధలో హ్యాట్రిక్, నవ్వెట్లొస్తుందో హ్యాట్రిక్, నాకు అర్థం కావట్లే. హ్యాట్రిక్, 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 హ్యాట్రిక్. చెప్పు. అదే సరే నువ్వు అన్నావుగా మొన్న నాకు వస్తది. హ్యాట్రిక్, హ్యాట్రిక్ అని. హ్యాట్రిక్ ఈరోజు వస్తది. నేను అంటున్నా హ్యాట్రిక్, హ్యాట్రిక్. ఫస్ట్ ఆ ఎస్ఆర్హెచ్ సరే పాయింట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఫస్ట్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ గురించి మాట్లాడతావా? స్పెసిఫిక్స్తో ఫస్ట్ ఓవర్ అయిపోయింది. పాయింట్స్ 5 ఓ పాయింట్స్. అక్కడ 6. యస్, 6 6 6 6. అసలు ఎన్ని దెబ్బలు తెలుసా? లీడ్లోకి వెళ్ళావు హ్యాట్రిక్, ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. తర్వాత మ్యాచ్ అన్న గెలుస్తాను, తర్వాత అది ఓడిపోయింది. దెబ్బ దెబ్బ మీద దెబ్బ. ఎన్ని దెబ్బలు పడతాయి అంటావా? రైట్, ఓకే. మ్యాచ్ గురించి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ స్కోర్ ఇది. అండ్ ఆబ్వియస్లీ డీసీ వాన్. పవర్ ప్లే గురించి మాట్లాడుకుందాము. అఖిల్, ఫస్ట్ నాకు ఎందుకో ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ చేస్తుంది కాబట్టి నువ్వు ఎస్ఆర్హెచ్ నుంచి స్టార్ట్ చేయి. నేను నా విన్నింగ్ టీం గురించి మాట్లాడుకుంటా తర్వాత. మాట్లాడు అఖిల్, అంత ఏమని బాధలో స్టార్ట్ ఉండకు. చేయాలి? నీ ఫస్ట్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్, డెత్ ఓవర్ పవర్ చెప్పు. ప్లే మీకంటే మాదే ఎక్కువ. మాది మిడిల్ ఓవర్స్ కూడా అసలు మీరు 4 వికెట్స్ తీసిన తర్వాత కూడా మమ్మల్ని మిడిల్‌లో కంట్రోల్ చేయలేకపోయాడు. అక్కడ అప్రిషియేట్ చేయాలి. మ్మ్. అంటే అది ఓపెన్ సీక్రెట్ అది. 4 వికెట్స్ పడిన తర్వాత ఎవరు అగ్రెసివ్‌గా ఆడాడు. కానీ మా వాళ్ళు ఎంత అగ్రెసివ్‌గా ఆడాడంటే అది. బట్ మీ ఫీల్డింగ్ చాలా బాగుంది. సో మీ ఫీల్డింగ్ వల్ల మ్యాచ్ ఓడిపోయింది. మీ ఫీల్డింగ్ లేకపోయి ఉంటే మా దానిలో కూడా మీకు ఒక అదేంటి క్యాచ్ మిస్ చేసినాం కాబట్టి మీ స్కోర్ అంత వెళ్ళింది. ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ ఓడిపోయినందుకు నాకు బాధ ఉంది. కాకపోతే డీసీకి నేను నా టీం కాబట్టి నేను సపోర్ట్ చేయాలి ఈరోజు. డీసీ మేము మంచిగా కూల్గా వికెట్స్ పడకుండా ఇంటెలిజెంట్గా ఎలా అయినా మ్యాచ్ ఉన్న వాళ్ళని ఆడాము. మిడిల్ ఓవర్స్లో మాకు కూడా 3 వికెట్స్ పడ్డాయి. కాకపోతే మీతో కంపేర్ చేస్తే మేము చాలా బాగా ఆడాము. అండ్ డెత్ ఓవర్స్ గురించి మాట్లాడిన అవసరం లేదు, కొట్టేసాం, అయిపోయింది. మాదే ఎక్కువ ఉంది డెత్ ఓవర్స్‌లో. ఎందుకంటే అది ఎట్లా చెప్తున్నావు చూడు నువ్వు. మాకు కొట్టడానికి స్కోర్ లేదు. అట్లా. సో ఇది ఎస్ఆర్హెచ్ గురించి. మీకంటే నెక్స్ట్, ఎక్కువ సిక్సెస్ మేమే కొట్టినాం తెలుసా అది? అవునా? ఇది ఎన్ని 6, సిక్స్ 7, 8 సిక్సెస్. మీరెంత? 7, 8. ఎన్ని? మేము 7 మీరు 8. మీరెన్ని సేమ్ కొట్టారు? ఉండే. 8. మరి సేమ్ కొట్టినాం. మేము ఎక్కువ ఫోర్స్ కొట్టినాం, రన్స్ తీసినాం, విన్ అయినాం. ఓకే. సో ఇది ఎస్ఆర్హెచ్ గురించి. అలా షేర్ స్క్రీన్. సో నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని. ఆ బాధ నాకు కూడా ఉంది. బట్ ఎనీవేస్ డీసీ మంచిగా ఆడారు. సో మంచిగా ఆడిన టీంని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఇంకా బాధలోనే ఉన్నావా? అట్లనే బ్లాక్ అండ్ వైట్లు ఉంటావా? బ్లాక్ అండ్ వైట్ ఇయాల అంతా. ఎట్లా రాక్ పేపర్ సీజర్ కూడా ఓడిపోతా. అది ఇంకో దెబ్బ. ఓకే, ఓకే. చూద్దాము. నెక్స్ట్ మ్యాచ్ గురించి కూడా క్విక్‌గా ప్రివ్యూలోకి వెళ్ళిపోదాము. స్కోర్స్ ఆర్ఆర్ వర్సెస్ సీఎస్కే. అండ్ ఇది కూడా ఆర్ఆర్ గెలిచింది. అండ్ పవర్ ఈ ప్లే ఇన్నింగ్స్ దీని గురించి మాట్లాడు. దీని గురించి మాట్లాడాలంటే సీఎస్కే ఓడిపోవాలని నేను ఎంత ఉన్నా తెలుసా? నువ్వు ముంబై గెలవాలని అనుకున్నావా? అనుకోలే. నీ టీం ఓడిపోవాలని నువ్వు అనుకున్నావా? అనుకోలే. కానీ నేను నీ టీం గెలవాలని ఎంత అనుకున్నా తెలుసా? ఎందుకు అనుకున్నావు? సీఎస్కే మీద ఏమైనా పాత పగలేమైనా ఉన్నాయా? అట్లా అని కాదు. సో ఆబ్వియస్లీ మేము ఇక్కడ చూసుకుంటే పవర్ ప్లేలో డామినేట్ చేసినాం. మిడిల్ ఓవర్స్లో మీరు డామినేట్ చేసినా మళ్ళీ డెత్ ఓవర్స్లో మాదే ఎక్కువ. అంటే డెత్ ఓవర్స్‌లో మా స్కోర్ మేమే ఎక్కువ. డామినేట్ చేసాం. మేము మా పవర్ ప్లేలో డామినేట్ చేసింది మొత్తం మాకు హెల్ప్ అయింది. కానీ లాస్ట్‌లో క్రేజీ కంట్రోల్ చేసినాం. సో మీ దాని గురించి నువ్వు చెప్పేసేయ్. అండ్ మ్యాచ్ హైలైట్స్ కూడా నీ దాని గురించి చెప్పిన తర్వాత మాట్లాడుకుందాం. మేము మా బ్యాటింగ్ లైనప్ బాలేదని తెలుసు. అలా ఎంత బాలేదంటే జోఫ్రా ఆర్చర్ లాంటి ప్లేయర్‌ని కూడా ఫామ్‌లోకి తెప్పించినాం ఇయాల. అది ఇంకో దెబ్బ. జోఫ్రా ఆర్చర్ ఎన్ని దెబ్బలు అసలు అమ్మో! ఇంకా గుర్తు తెచ్చుకుంటా. క్రేజీ బౌలింగ్ అది. జోఫ్రా ఆర్చర్ 3 ఓవర్స్ వేసి 13 రన్స్, 1 వికెట్. 18 రన్స్ కదా? 18 మళ్ళీ 13. ఫస్ట్ మెయిడెన్ ఓవర్ ఆఫ్ ఐపీఎల్ 2025. మెయిడ్ ఇన్ వికెట్ ఫస్ట్ ఓవర్‌లో. సో అది కాకుండా బ్యాటింగ్ ఇంకో బాలేదని షౌట్ అవుట్. తెలుసు. కానీ ఆ! ఇంత బాలేదని తెలిసి నాకు తెలీదు సీఎస్‌కేది. నేను ఆల్రెడీ నీకు చెప్పిన బ్యాటింగ్ లైనప్పే బాలేదు మీ టీమ్ అని చెప్పి. నితీష్ రాణా క్రేజీ ఆడిండు పవర్ ప్లేలో. వాడి వల్లే ఆ మాత్రం స్కోర్ వచ్చింది మాకు. వాడు ఆడకపోయి ఉంటే మేబీ మీరే గెలిచేవాళ్ళేమో. సో కంప్లీట్ చేసేద్దామా మ్యాచ్ రివ్యూ? కంప్లీట్ చేద్దాం. ఓకే. మన ఈ రేపటి రాక్ పేపర్ సీజర్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఓకే. రాక్ పేపర్ సీజర్ వెళ్ళే ముందు పాజ్. ఎందుకు పాజ్ యాహ్! అఖిల్? ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు కంటెంట్ నచ్చకపోతే కింద కామెంట్స్ చేయండి. అండ్ ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ చేయాలా? ఏమన్నా చేయాలా? ఇంకా అడిషనల్‌గా ఏమన్నా మాట్లాడాలా? లేకపోతే ఏమన్నా మంచి సజెషన్స్ ఏమన్నా ఉన్నా గాని మీరు కామెంట్ చేయొచ్చు. మేము దాన్ని హ్యాపీగా తీసుకుంటాం.
ఇంప్రూవ్ చేసుకోవడానికే హ్మ్. ట్రై చేస్తాం. అండ్ యాహ్! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే. నైస్. యాహ్! అఖిల్ చెప్పింది చేయండి. మన కోసం. రేపటి కోసం. 'కల్కి' మూవీలో రేపటి కోసం. ఓకే. రెడీ? రాక్ పేపర్ సీజర్ నేను వార్మప్ చేస్తా ఆగు. నా యూజువల్ వార్మప్ చేస్తే నేను విన్ అయితా అన్నమాట. దా! గిర్విత్. కిర్బిత్ కర్బిత్. నేను ఓకే. చాలా ఏసా. ఒకటే ఆ! ఏసాడు. హ్మ్. ఓకే. 3, 2, 1 రాక్, పేపర్, రాక్ సీజర్ పేపర్ షూట్. సీజర్ షూట్. ఆగు. ఆ! సరే రేపేం జూస్తావు? ముంబై, కేకేఆర్. రేపు ముంబై కేకేఆర్. వర్సెస్ కేకేఆర్. కేకేఆర్ చూజ్ జేసుకో. హ్మ్. కేకేఆర్. నువ్వు చెప్పిన ఎందుకు మాట ఇంటా. బాయ్ కేకేఆర్. సో, రేపు ఆ! నా టీమ్ కేకేఆర్. నువ్వు ఆలోచిస్తున్నా నేను. నువ్వేమో ఏంటి ఏం లాజిక్ యూజ్ చేస్తున్నావు? సో, నిన్న ఏం సీఎస్‌కే లాజిక్ అంటే లేదు. వీడు సీఎస్‌కే తీసుకెళ్ళలేదు. ఆర్‌ఆర్ తీసుకున్నాడు. సో, బేసిక్‌లీ ఈరోజు కూడా నేను కేకేఆర్ అంటే వీడు ఆబ్వియస్‌లీ కేకేఆర్ నాకు ఆ! వదిలేసి తీసుకో అవసరంలే. బాయ్. ఉంది బాయ్. బుర్ర ఉంది. సో, రేపు పెట్టేయి. ముంబై మొత్తం మనకే సల్లాం కొడుతుంది. దేకో అనుకుంటూ వస్తది జూడు. అస్సలు ఆ! కొట్టదు. 3 ఇది ఆగు. 3 మళ్ళీ లాసెస్ రేపు అయితాయి. సీఎస్‌కే కొరుబో, ఎలా అయితే లొడుబో 3 కప్పు లాస్ పోయే అయిందో అట్లా. అయితది మళ్ళీ. లేదు. కోర్బో, లోర్బో, జీత్‌బో ఏయ్! జీత్ పోయే గాదు కప్పు పోయేనే అయితది. లేదు లేదు. జీత్‌బో. సో, ప్రాబబుల్ 11కెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబబుల్ లెవెల్ కన్నా ముందు హెడ్ టు హెడ్. ఓకే. నేను స్పెక్స్ చేస్తా. చాలా ఎక్కువ సేపు అయిపోయింది. హెడ్ టు హెడ్ గురించే మాట్లాడడం అవసరమా? అవసరం లేదు. కాకపోతే చూసుకోవాలి గదా! ఎవరి అదే టీమ్ ఎట్లా అని చెప్పి. చూసుకొని బాధపడతావు. ఆగు. ఆ! నిన్న గూడా 2 మ్యాచెస్ హెడ్ టు హెడ్ బాధపడ్డా. ఏమైంది? మొత్తం కానీ ఇలా అది 2 తారుమారేసాం. మ్యాచెసే. రివర్స్ అయిపోయింది. అది 2 ఆ! మ్యాచెసే. ఇక్కడ చూస్తే నువ్వసలా అవును. మాట్లాడ గూడా నేను మాట్లాడలేవు. అసలు నేను చూడక్కడ నేను డిఫరెన్స్ చూడు 23-11 అది ముంబైకి మారుస్తాం. అడ్వాంటేజ్. మారుస్తాం. ఏది మారుస్తాం. 24-11 కాదు 23-12 చేస్తాం అదే. ఆ! కానీ హ్మ్. ఇక్కడ 23-11 చూస్తున్నాం. బట్ కేకేఆర్ హావ్ వాన్ 5 ఆఫ్ ద లాస్ట్ అది 6 ఫేస్ గంభీర్ ఆఫ్స్. ఉన్నప్పుడు. ఆ! గంభీర్ సిన్స్ లేడిప్పుడు. 2021 ఆగు. 2021 నుంచి గంభీర్ ఎన్ని ఎన్ని ఇయర్స్ ఉన్నాడు మాతోని. కేకేఆర్‌తోని. సో, బేసిక్‌గా నీకు తెలుసు అక్కడ స్టాట్స్ అంతా క్లియర్‌గా ఉంది. ఎవడు తోపో, ఎవడు తోపు కాదో. నేను ఒప్పుకుంటా. హ్మ్. ముంబై టాప్. ముంబై మంచిగానే ఉంది. కాకపోతే కేకేఆర్ గూడా మంచిగా ఉంది. రేపు మ్యాచ్ సో, ఎక్కడో తెలుసు గదా! ముంబైలో మరి కానీ ముంబైని ఓడించాలంటే కష్టం. మేము ఓడిస్తాం. చూద్దాం. చెన్నైలో 2 మ్యాచ్‌లు ఓడిపియలే అట్లనే. ఓకే. ప్రాబబుల్ 11 మీ టీమ్ ఫస్ట్ ఉంది కాబట్టి నువ్వే మాట్లాడు. మాది సేమ్ 11 ఉంటది. కానీ ఒక్కటే ఒక హ్మ్. సజెషన్ ముంబైకి ఏంది అనంటే, విల్ జాక్స్‌ని ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క తీసుకోండి. రాబిన్ విన్స్‌ని గాదు. ఎందుకు నీకు రాబిన్ విన్స్ నచ్చలే? లాస్ట్ మ్యాచ్ రాబిన్ విన్స్ కాకుండా విల్ జాక్స్ వచ్చుంటే మ్యాచ్ గెలుస్తుండే. కానీ హ్మ్. అసలెందుకు తీసుకున్నాడో తెలీదు ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క రాబిన్ విన్స్‌ని. ఏమో ఆహా! ఓకే. ఏమోలే సో, ముంబై ఎప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేస్తది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేసినప్పుడు రిజల్ట్స్ ఒస్తాయి. నా చూద్దాం. ఓకే. నైస్. సో, మాది గూడా మా దానిలో చేంజెస్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో చేంజ్ అయింది కాబట్టి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న పీపులే మోస్ట్ ప్రాబబుల్ 11. చేంజెస్ ఉంటాయో లేదో నాకు తెలీదు. నరేన్ ఆడలేదు. మేబీ కమ్‌బ్యాక్ ఇస్తాడేమో. అంటే అహా! ఇంజ్యూరీ నుంచి రికవర్ అయ్యాడు అని అన్నారు. అదే సో, అందుకే నేను కన్ఫర్మ్‌గా చెప్పట్లే. నరేన్ ఆడితే పవర్‌ఫుల్ ఓపెనింగ్ పెయిర్ అయితది. కాకపోతే ఏమవుతదో చూద్దాము. కానీ మిగతాదంతా నార్మలే. సో, బెస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్స్ లేకపోతే రేపు పొద్దున బెస్ట్ ఫస్ట్ నువ్వు ఎవరు చూజ్ ఆడతారో చేసుకో. చూద్దామా? హ్మ్. నేను ఆహ్, క్వింటన్ డీకాక్‌ని చూజ్ చేసుకుంటున్నా. ఓకే. వాడు బౌలర్? బ్యాట్స్‌మన్ ఆబ్వియస్‌లీ. బౌలర్ ఆహ్, బౌలర్ వరుణ్ చక్రవర్తినే పెడతా. ఎందుకంటే వాడు ఓకే. ఇండియాకి చాలా చేసాడు కాబట్టి. నీ ఓకే. ఓకే. నీ దాంట్లో ఎవరు చెప్పు? మా రయాన్ రికిల్టన్ దానిలో తీసుకో. రయాన్ రికిల్టన్ తీసుకో. రోహిత్ శర్మ. ఆహ్, బౌలింగొచ్చేసి ట్రెంట్ హ్మ్. బౌల్ట్. నైస్. నీకు విఘ్నేష్ పుత్తూర్ వీళ్ళందరూ మంచి చేసినోళ్ళున్నారు. నువ్వేంటి రేపు బౌల్ట్ ఫామ్‌లోకొస్తాడు. మీ వోళ్ళని ముంబైలోనా? హ్మ్. చెప్పు మా వాళ్ళని కంప్లీట్ చెయి. ఫినిష్ చెయి. సెంటెన్స్ ఫినిష్ చెయి. మీ ఓపెనర్స్‌ని తక్కువ స్కోర్‌కి ఔట్ జేసేస్తారు. అవసరంలే. లాస్ట్ రేపటి మ్యాచ్ నుంచి చూసావుగా. ఇప్పటి నుంచి ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క. గెలుస్తా. ఆహా! అబ్బా! ఇదెలా చెప్తున్నావంటే రేపటి దింపుతాం. నుంచి ఇట్లా ఇప్పటివరకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు అయినాయి. రేపటి నుంచి రియల్ దింపుతున్నాం. మ్యాచ్‌లా రేపటి చెప్తున్నావు. నుంచి దింపుతున్నాం. ఆ! దింపుకుండుంలే రేపటి ఏం నుంచి కాదు. నా గడియాలు ఇట్లా మారిపోతాయి. ఇయాల ఆ! గడియం బాలే. దింపుకో మమ్మల్నెందుకు అడుగుతున్నావు పర్మిషన్. సరే ఇది తీసేస్తా. సో గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. యాహ్! అఖిల్ మీకు ఫైనల్ వర్డ్స్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఊరికే అడుగుతున్నామని అనుకోకండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఒక కాన్ఫిడెన్స్ ఒస్తది. సో, అందుకు.
అండ్ వీ వర్ ఎక్స్‌పెక్టింగ్ సబ్‌స్క్రైబర్స్ ఆఫ్ 69. సో 69 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ అండ్ ఆఫ్ హ్మ్. ఐపీఎల్ సీజన్ వరకు రావాలి. ఓకే అఖిల్. యాహ్! థాంక్ యూ. కూల్. థాంక్ యూ. పీస్ బాయ్. ఔట్.